తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దార్శనికతతో హరిత భవిష్యత్ వైపు అద్భుతమైన అడుగు పడిందని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. తెలంగాణలో అటవీ శాతం పెంపొందించేందుకు కేసీఆర్ చేసిన కృషి ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. హరితహారం కార్యక్రమంతో తెలంగాణలో అటవీ విస్తీర్ణం భారీగా పెరిగిందన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో పెరిగిన అటవీ విస్తీర్ణం విశేషాలను ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు. పోరాడి సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ సమతుల్యతకు పెద్దపీట వేశారు. తెలంగాణకు హరితహారం పేరుతో అద్భుతమైన కార్యక్రమం చేపట్టి అడవుల విస్తీర్ణం పెంచేందుకు విశేష కృషి చేశారు. ఫలితంగా దేశంలోనే అత్యంత వేగంగా అటవీ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ప్రఖ్యాతిగాంచింది. హరితహారంలో భాగంగా వివిధ దశల్లో 230 కోట్ల మొక్కలు నాటాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. జనవరి 2023 నాటికి రాష్ట్రం ఈ లక్ష్యాన్ని అధిగమించింది. దాదాపు 270.65 కోట్ల మొక్కలు నాటి లక్ష్యంలో 117.68% ఫలితాన్ని సాధించింది. ఇందుకు గాను కేసీఆర్ ప్రభుత్వం 10,417 కోట్లు ఖర్చు చేసింది. హరితహారం కార్యక్రమంతో 2015-2021 మధ్య తెలంగాణలో అటవీ విస్తీర్ణం 6.85% పెరిగింది. అదే సమయంలో హైదరాబాద్లో 146.8% వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు 6 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో 8,511 కోట్లు పెట్టుబడి పెట్టిందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం భారతదేశంలోని మొత్తం అటవీ విస్తీర్ణం 8,09,537 చదరపు కిలోమీటర్లు ఉందని చెప్పారు. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 24.62% ఉన్నారు. 1,12,077 చదరపు కిలోమీటర్ల భౌగోళిక ప్రాంతాన్ని కలిగి ఉన్న తెలంగాణ 21,214 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా అందులో అటవీ విస్తీర్ణం 18.93% ఉందని సంతోష్ కుమార్ తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో అటవీ విస్తీర్ణం, వర్షపాతం పెరుగుదల మధ్య సంబంధం బాగా స్థిరపడిందన్నారు సంతోష్ కుమార్. జల విద్యుత్ చక్రంలో అడవులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అవపాతం భూగర్భ జలాల పునరుద్ధరణను ప్రభావితం చేస్తాయన్నారు. 2018లో ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరిని మొక్కలు నాటే యజ్ఞంలో భాగస్వామ్యం చేసిందన్నారు. పర్యావరణంపై అవగాహన పెంపొందించడంలో విశేష పాత్ర పోషించిందని తెలిపారు.